ఒకసారి రాంపురం అనే ఊరిలో పూరి బాబు అనే పానీపూరి వాడు ఉండేవాడు. అతని పానీపూరి చాలా స్పెషల్. టపాకాయలు వల్ల కరకరలాడేవి, నీళ్లు తాగితే నోట్లో తీపి మసాలా కలిసి నాట్యం చేసేదిలా ఉండేది. ఒక రోజు ఊరికి కొంతమంది దొంగలు వచ్చారు. అందరి దగ్గర బంగారం డబ్బులు దొంగలించడంతో అందరూ భయపడిపోయి బయటికి రాలేదు. కానీ పూరి బాబు మాత్రం రోజు తన బండితో వచ్చి పానీపూరి వేసేవాడు. ఒక రోజు దొంగల బాస్ వచ్చి అన్నాడు, ఓయ్ బాబు, నీ పానీపూరిలో ఏం మాయ ఉందో కానీ మా సూపర్ దొంగలు నీ బండి దగ్గర రాగానే మాయమవుతున్నారు. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. పూరిబాబు పానీపూరిలో మసాలా రహస్యమైన మసాలా. అది తిన్న వెంటనే చెడు పనులు చేసేవారు మాయమైపోయి చిన్న చిన్న గొల్లల్లా మారిపోతారు. వెంటనే ఆ దొంగల బాస్ విషయం తెలుసుకుని వెనక్కి పారిపోయాడు. ఊరి ప్రజలు పూరి బావుని మాయ వీరుడుగా గౌరవించారు. ఇక మీదట ఎవరైనా చెడు ఆలోచనలతో ఊరికి వచ్చినా ముందుగా పానీపూరి తినాల్సిందే. మంచి మనసుతో చేసిన పని చెడ్డవారిని కూడా మారుస్తుంది. మాయాశక్తి కన్నా మానవ శక్తి గొప్పది.